తెలుసుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి సంకష్టహర చవితి. సంకష్టహర చవితి, ఈ సంకష్టహర చవితి పేరు లంబోదర సంకష్టహర చవితి. సాధారణంగా తీసుకున్నట్లయితే సంకష్టహర చవితి అనేది ప్రతి నెల కూడా పౌర్ణమి నుంచి 3-4 రోజుల్లో ఎప్పుడప్పుడు ఏర్పడుతుంది చవితి. కాబట్టి ఆ విధానంలో మనకి ఈ సంకష్టహర చవితిని తీసుకున్నట్లయితే ప్రతి నెల 4వ రోజుగా మనం పౌర్ణమి తర్వాత తీసుకుంటాము, శుక్లపక్షం పౌర్ణమి అయిన తర్వాత. అయితే సాధారణంగా ఈ చవితులు 2 వస్తాయి ప్రతి నెలలో కూడాను. ఒకటేమో సంకష్టహర చవితిగా చెప్తాము పౌర్ణమి తర్వాత, అలాగే అమావాస్య తర్వాత వచ్చేది కూడా దాన్ని వరద చతుర్థి, అది కూడా వినాయక చవితిగానే చేస్తారు. అంటే వినాయక చవితిలా అంటే అది మామూలుగా, ఇదైతే సంకష్టహర చవితి. దీన్ని విఘ్నహర్త అని కూడా అంటారు. దీన్ని సాధారణంగా సంవత్సరం 12 నెలల్లో కూడా 12 సంకష్టహర చవితులు, అధిక మాసం వస్తే ఇంకోటి ఎక్స్ట్రా కూడా వస్తుంది. ఈ 12 సంకష్టహర చవితులని కూడా చాలామంది రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. అంటే విఘ్నాలని తొలగించేది విఘ్నేశ్వరుడు కనుక ఇక్కడ మనం ఈ సంకష్టహర చవితి విషయంలో ఎవరికన్నా ఎలాంటి విఘ్నాలు ఎదురవుతున్నా, విద్యాపరంగా కానీ, గృహపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఏ విషయంలోనైనా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలామంది వినాయకుడి ఆరాధకులు అందరూ కూడా ఈ సంకష్టహర చవితి వ్రతాన్ని అనేది చాలా సిస్టమేటిక్గా పాటించేవాళ్ళు ఉంటారు. ఇది కూడా ఒక 3 నెలలు కానీ, లేకపోతే 5 నెలలు, 7 నెలలు, 21 నెలలు, దానికి ఒక విధానాలు కూడా పాటిస్తూ వెళ్ళేవాళ్ళు ఉంటారు. అంటే దీంట్లో పూజా విధానాల్లో వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే, అసలు ఈ సంకష్టహర చవితికి ఉదయం లేచి చక్కగా శుభ్రంగా స్నానం చేసి భగవంతుడి మీద మనం దృష్టి పెట్టి, అలాగే వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు మొదలైనవన్నీ పఠించి, అలాగే దాని దగ్గర ఏదో చిన్న ముడుపులా కట్టి దాని ప్రకారం దాంట్లో ఖర్జూరం, తర్వాత ఆకులు, తర్వాత ఏదైనా ఒక బియ్యం మొదలైనవన్నీ దాంట్లో పెట్టి కట్టి, అలాగే సాయంత్రం దాకా భగవంతుడికి సంబంధించి కొందరు ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండి పళ్ళు పాలు తీసుకుంటూ, సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ చంద్ర దర్శనం తర్వాత మళ్ళీ చంద్రుడు వీటన్నిటికీ పూజలు చేసి, అక్కడ మళ్ళీ ఈ లోపల దేవాలయ సందర్శన చేసి వినాయకుడిని దర్శించి, వినాయకుడి గుడి మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ చంద్రుడు దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఈ కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని, ఈ విధానాలన్నీ కూడా వారి వారి ప్రదేశాలు, అంటే నార్త్ ఇండియన్స్ అయినా సౌత్ ఇండియన్స్ అయినా దానికి ఆ సంకష్టహర చవితి విధానం అనేదంతా కూడా దాని ఒక ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ యొక్క సంకష్టహర చవితి అనేది ఒక నెలలో ఒక రకంగా వస్తూ ఉంటుందని అనుకున్నాం కదా. అసలు ఈ యొక్క సంకష్టహర చవితి అనే దానికి కథ ఏంటి? ఇక్కడ మనం ఈ యొక్క ప్రతిరోజు ఏదన్నా వైశిష్యంలో చెప్పుకునే దాంట్లో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పూజా విధానం కన్నా కూడా ఆ కథని ఎక్కువ మనం ఫోకస్ చేసి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మాట్లాడుకున్నా కూడా ఇన్ని రోజులు బట్టి. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు పూజ, ఉపవాసాలు అలాంటివి చేసినా చేయలేకపోయినా కనీసం కథని విని దాని ఉన్నా కూడా దాని ఫలితం అనేది దానికి ఉంటుంది. అందుకని ఆ విధానంలో మనం ఎక్కువ చేసే ఫోకస్ ఏంటంటే ప్రతి విషయంలోనూ అసలు ఆ కథ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే అసలు సంకష్టహర చవితి అంటే ఏంటి, అవి నెలలో ప్రతి నెల ఒకటి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అలాగే సంవత్సరంలో ఎన్నో వస్తాయి, ఇప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారు, దీనికి సంబంధించిన కథ ఏంటి, అసలు సంకష్టహర చవితి కథ ఏంటి అన్న విషయాలన్నీ తెలుసుకోవడమే మనం ఇక్కడ చేసే పని. అంతేగాని ఇందులో విధానాల ప్రకారం పూజ మనం చేసుకొని తీరాలి అన్నది వారి వారి అభిష్టాలకి సంబంధించి ఉంటుంది. కేవలం ఇక్కడ మనం కథ వరకే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. కథ విన్నా కూడా అది మంచి ఫలితమే అన్న విషయాన్ని మనం జ్ఞప్తి పెట్టుకోవాలి. అయితే సంకష్టహర చవితికి సంబంధించి దీన్ని మనం లంబోదర సంకష్టహర చవితి అని చెప్పుకున్నాం. సంకష్టహర చవితినే మనం విఘ్నహర్త అని కూడా అనుకుంటాం. అలాగే ఈ యొక్క సంకష్టహర చవితులకి అసలు అన్నిటికీ ప్రధానంగా ఒక కథ ఉంటుంది సంకష్టహర చవితులకి. అది కాకుండా మామూలుగా ప్రతి నెల వచ్చే సంకష్టహర చవితికి సంబంధించిన కథ అనేది ఇంకోటి ఉంటుంది. ఇక్కడ విషయంలో అసలు సంకష్టహర చవితి అనేది దాని గురించి తెలుసుకోవాలంటే, ఒకానొకప్పుడు ఈ యొక్క మన దేవేంద్రుడు తన యొక్క దానిలో తన విమానంలో ప్రయాణం చేస్తూ ఆయన పెడుతూ అక్కడ భృగుండైన వినాయకుడికి సంబంధించిన ఒక ప్రముఖ ఆయన యొక్క ఆరాధకుడిని కలుసుకొని అక్కడి నుంచి ఆయన పెడుతున్నప్పుడు ఒక ప్రదేశానికి రాగానే ఒక వ్యక్తి యొక్క దృష్టి పడి, అంటే చాలా ఇబ్బంది పడి తప్పు పాపాలు చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకినట్టుగా జరిగి ఆయన యొక్క విమానం అక్కడ ఆగిపోతుంది.
అప్పుడు అదే ప్రదేశంలో ఆ రాజ్యాన్ని ఏలుతున్న ఘరసేనుడు అనే ఒక మహారాజు బయటకు వచ్చి, అదేంటి దేవేంద్రుడి విమానం ఇక్కడ ఆగిందని చాలా ఆనందపడినప్పుడు, దేవేంద్రుడు ఆగిపోయిన విమానం నుంచి దిగి ఆ ప్రదేశంలో ఎందుకు ఆగినట్టు అని ఆయన అడిగినప్పుడు, నేను కావాలని ఇక్కడ ఆపలేదు, అనుకోకుండా ఎవరిదో ఒక దృష్టి సోకి నా యొక్క విమానం ఆగిపోవడం జరిగింది అని ఆయన చెప్పినప్పుడు, మరి ఏం చేస్తే ఈ విమానం కదులుతుంది అని అడిగితే ఆయన ఏం చెప్తా అంటే, మీ రాజ్యంలో ఎవరైనా ఇవాళ పంచమి నిన్న చవితి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉండి, నిన్న ఉపవాసం ఉండి దేవుడి యొక్క పూజ చేసుకుని వినాయకుడి యొక్క ఇది చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, వారి యొక్క పుణ్యం గనక నాకు ఇచ్చినట్లయితే ఆ దానితో నా యొక్క విమానం కదులుతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే వాళ్ళంతా పాపం వీళ్ళు వెళ్ళి ఆ యొక్క దేశం అంతా కూడా వెతుకుతారు, ఆ యొక్క సేన అంతా వెతికినా కూడా వాళ్ళకి ఎవరు కనబడరు. అయ్యో ఇదేంటి ఎవరు లేరే అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే, ఈ లోపల గణేశుడి యొక్క భటులు కొందరు వచ్చి అక్కడ ఒక స్త్రీ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, వీళ్ళు అడుగుతారు అదేంటి ఆవిడని ఎందుకు తీసుకెడుతున్నారు అని అడిగితే, ఆవిడ చాలా తప్పు చేసిన స్త్రీ కదా, ఎందుకు అలా తీసుకెడుతున్నారు అంటే, కాదు ఆవిడ నిన్న తెలియకుండానే ఉపవాసం ఉండడం, లేకపోతే ఆవిడ ఇలా పూజాధికారులు విషయంలో ఆవిడ ఇలాగ రోజంతా ఇలా చేయడం జరిగింది, అందుకని ఆవిడకి పుణ్యం అనేది ఏర్పడింది, కాబట్టి ఆ విధానంలో ఆవిడని తీసుకెడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు ఒక విధానం చెప్తారు. అయితే సరే ఆవిడ పుణ్యం ఏదో మాకు ఇస్తే మా యొక్క ఇది జరుగుతుంది అంటే వాళ్ళు ఒప్పుకోరు, మేము ఇవ్వడానికి ఒప్పుకోమన్నప్పుడు పెద్ద గాలి బీచి ఆవిడ మించి ఆ గాలి, ఆ స్త్రీ మించి వచ్చిన గాలి వల్ల విమానం అనేది కదులుతుంది. అంటే ఆవిడ యొక్క పుణ్య కార్యక్రమం వల్ల, ఆవిడ పుణ్యం వల్ల, ఆవిడ సాధించిన పుణ్యం వల్ల, ఈ చతుర్థి మహిమ వల్ల, ఆవిడ మీదచి వచ్చిన ఆ పుణ్యానికి సంబంధించిన ఆ గాలి వల్ల విమానం కదలడం అనేది జరిగింది. కాబట్టి అది చాలా విశేషంగా దాని గురించి చెప్తారు. అది ఒక ఈ యొక్క సంకష్టహర చవితి సంబంధించి ఒక కథగా, అంటే అసలు స్టార్టింగ్గా చెప్తారు. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క లంబోదర సంకష్టహర చవితి గురించి చెప్పుకునేటప్పుడు దీంట్లో ఏంటంటే, ఈ లంబోదరుడికి అనే ఆ పేరు ఆ రోజు లంబ ఉదరం అంటే పెద్ద పొట్టగలిగిన దేవుడుగా ఈ రోజు లంబోదరుడికి సంబంధించిన కథలో ఈ యొక్క సంకష్టహర చవితిలో ఏం చెప్తారంటే, దీనికి సంబంధించిన కథ ఎలా ఉంటుందంటే, ఒకానొకప్పుడు ఈ యొక్క పరమేశ్వరుడు పార్వతి కూర్చుని ఉండగా దేవతలందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ తమని కాపాడమని అడగడానికి ఈ యొక్క పరమశివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, పరమశివుడు ఆ బాధ్యతని, అంటే వాళ్ళని కాపాడి రక్షించే బాధ్యతని తన యొక్క ఇద్దరు కుమారులైన వినాయకుడికి అలాగే ఈ యొక్క కుమారస్వామికి ఇద్దరికి కూడా అప్పచెప్పి, ఎవరు అందులో ఇష్టం చూపిస్తారో వాళ్ళు వెళ్ళి ఆ బాధ్యత తీసుకునేట్టుగా ఆయన అడిగినప్పుడు, అందరికీ సైన్యాధ్యక్షతతో తను చాలా ఇదిగా ఉండే వ్యక్తి కాబట్టి కుమారస్వామి తను ఇష్టాన్ని చూపిస్తాడు, ఈయన ఇష్టాన్ని చూపిస్తాడు ఇద్దరు వెళ్ళడానికి. అయితే మరి ఎవరికి ఇవ్వాలి ఆ యొక్క అధికారం అన్నది ఆయనకు అర్థం కాక పరమశివుడు వెంటనే ఏం చేస్తాడంటే, మీలో ఎవరైతే ముందు భూమి చుట్టూ తిరిగి వచ్చేస్తారో వాళ్ళకి నేను అధికారం ఇస్తాను అన్నప్పుడు వెంటనే కుమారస్వామి తన యొక్క వాహనమైన నెమలి మీద ఎక్కి వెళ్ళిపోతుంటే, అప్పుడు అయ్యో అనుకున్న వినాయకుడు ఏం చేస్తాడంటే, తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్టుగానే అన్న భావనతో ఆయన వాళ్ళ చుట్టూ తిరగడం వల్ల వెంటనే ఆయనే గెలిచినట్టుగా ఆయనకి ఆ అధికారం ఇవ్వడం వల్ల ఆయన వెంటనే చక్కగా అందరినీ కూడా సమస్యల నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. అంటే ఈ యొక్క దేవతల కోరిక మేరకు వాళ్ళందరికీ అధ్యక్షతన సమస్యల నుంచి దూరం చేస్తాడు. కాబట్టి అనేది ఈ కథ ఈ రోజున లంబోదర దాని గురించి వచ్చిన బ్యాక్ కథగా చెప్తారు. కాబట్టి ఈ రోజున విశేషంగా ఏం చేస్తారంటే, అంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఏదైనా వినాయకుడికి సంబంధించి పూజ చేసుకోవడం, అక్షంతులు వేసుకోవడం, అలాగే సాయంత్రం దాకా పండ్లు పాలు తీసుకుని ఉండి దాని ప్రకారం వాళ్ళు ముందుకు పెడతారు, వినాయకుడి గుడికి పెడతారు. అలాగే వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు ఎక్కువ చదువుతారు. వినాయకుడు సంకష్టహర చవితికి సంబంధించిన శ్లోకాలు, పూజాధికాలు, అంటే పూజ అంటే ఏంటి, శ్లోకాలు వినడం, దేవనామస్మరణలో ఉండడం, అలాగే ఏదైనా కుడుములు లాంటివి కానీ ఇలాంటివి నివేదనలు ఇవి చేయడం అనేది మొదలైనవన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే దాని ప్రాసెస్లో వెళ్ళేవాళ్ళు కొందరు ఉంటారు. అలా కాకుండా కథా విధానం వరకే విని అక్షంతలు వేసుకున్నట్లయితే లంబోదర సంకష్టహర చవితి అంటే ఇది. అలాగే ముందుది మామూలు సంకష్టహర చవితి అంటే భృగుండికి సంబంధించిన కథ. ఈ రెండు కూడా మనం ఈ రోజున తెలుసుకున్నాం. నమస్కారం. మరి